వెల్కమ్ టు ఆన్లైన్ లెసన్స్ డిఓ నల్గొండ. నా పేరు వెంకులు, జెడ్పిహెచ్ఎస్ కంచనపల్లి. చిన్నారులు, ఈరోజు 9వ తరగతి 3వ పాఠ్యాంశమైనటువంటిది వలస కూలి పాఠ్యాంశాన్ని చెప్పుకుందాం. వలస కూలి అంటే ఏమిటి అనేది ఒకటి అర్థం చేసుకుంటే, ముందుగా ఇక్కడ ఒకటి పైలం సంతోష్ గారు పాడినటువంటి పాట, ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ పాఠ్యాంశానికి మీకు కొంత వివరణ దొరుకుద్ది. తల్లి కొడుకులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ కుటుంబం వెళ్ళక, అమ్మ నేను వలస వెళ్తాను, బొంబాయి వెళ్తాను అని చెప్తూ అమ్మను పిలుస్తూ, అమ్మ ఎక్కడున్నావు, నేను వెళ్తున్నారా అన్నప్పుడు ఆ తల్లి, వద్దు కొడుక, దూరభార ప్రయాణము, దూరంగా పోతే ఇక్కడ ఇబ్బందులు పడతాం మేము, నీ పిల్లలు మీ భార్య ఇక్కడ ఇబ్బందులు పడతాం అని చెప్తారు. మరి ఇక్కడ ఉంటే మనకు జీవనం గడచలేదుగా అమ్మ, నేను బొంబాయి వెళ్తాను అంటుంటుంది. తల్లి వద్దంటుంటుంది. ఈ విధంగా ఈ జరిగినటువంటి తల్లి కొడుకుల యొక్క సంభాషణ పాట రూపంగా వింటే మనకి ఈ పాఠ్యాంశం అర్థమవుతుంది. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ. బతుకు బారా మాయ, చేత ఘోర మాయ, చేసేదేమీ లేక సంచారం పోతున్నా. బతుకుదెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. బతుకుదెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ఓ కొడుక, వద్దు కొడుక, నేను ముసల్దాన్ని, చేతగాందాన్ని అని తల్లి బ్రతిమలాడుతూ, చేతగానే దాన్ని కొడక మల్లయ్య, ముసలి ప్రాణము నాది బిడ్డ మల్లయ్య. చేతగానే దాన్ని కొడక మల్లయ్య, ముసలి ప్రాణము నాది బిడ్డ మల్లయ్య. కడుపులో వస్తువు కాశీలో దొరకదు, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము. నన్నిడిసిపోవద్దు కొడక మల్లయ్య, ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. నన్నిడిసిపోవద్దు కొడక మల్లయ్య, ఊరిడిసిపోవద్దు బిడ్డ మల్లయ్య. అవు ఉంటే బువ్వేది, ఊరుంటే పేరేది, పని తెలుసుకున్నా, తోవ చూసుకున్న, తొన్న రొట్టెల సద్ది మూట గట్టుకున్నా. బతుకుదెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. బతుకుదెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. చిన్నారులు, ఇప్పుడు పాడినటువంటి పాట విన్నారు కదా. ఆ పాటలో ఉన్నటువంటి అంశం మీకు ఏమర్థమైంది? ఆ తల్లి ఎందుకు నివారిస్తున్నది? ఎక్కడికి పోవద్దు అంటున్నది? బొంబాయికి పోవద్దు అంట. ఎందుకు పోవద్దు అంటుంది మరి బొంబాయి అంటే? ఇక్కడ బతుకుదెరువు కోసము బొంబాయి పోతున్న కొడుకును నివారిస్తున్నది. ఇక్కడ వలస కోసం వలస వెళ్తున్నారు. వలస కూలి అంటే ఒక ప్రాంతంలో జీవనాధారం లేక ఆ బ్రతుకుదెరువు కోసము జీవనాధారం ఉన్న మరో ప్రాంతానికి ఒక కూలి కానీ ఒక రైతు కానీ వెళ్ళేటువంటి దాన్ని వలస కూలి అంటుంటాము. ఇక్కడ మనకు వలస కూలి అనే పాఠ్యాంశాన్ని ముకురాల రామారెడ్డి గారు మనకి యొక్క గేయాన్ని ఇచ్చారు. మొట్టమొదటగా మనము ఈ పాఠ్యాంశంలోని ఒక 5 అంశాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశము. తర్వాత పాఠం యొక్క నేపథ్యము, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయము, ప్రవేశిక. ఆ తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా ఇక్కడ మనకు ఈ చదవండి, ఆలోచించి చెప్పండిలో ఉన్నట్టు అంశాన్ని ఒకసారి చూడండి. అది నేను మీకు వినిపిస్తాను. అది పాటనా, పద్యమా, గేయమా, కథనా అనే అంశాన్ని మీరే చెప్పాల్సి ఉంటుంది. ఊరిలో నీకిల్లు లేదు, ఊరు వెల్లపల పొలము లేదు. కూలి నిర్ణయమింత లేదు, కూలి పని స్థిరమైంది కాదు. ఆలు పిల్లలు లేనిదెట్లా, ఆలు పిల్లల నేలేదెట్లా, ఆశంత నిన్నడదో ఈ వ్యవసాయ కూలి. బతుకుదెరువు లేక నీవు భార్య పిల్లల వదిలిపెట్టి, బతుకుదెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి, బస్తి చేరి రిక్షలాగి బలము జ్వరము వచ్చి పంటే. బస్తి చేరి రిక్షలాగి బలముగా జ్వరం వచ్చి పంటే.
కాస్త నీకు గంజి నీళ్ళు కాసిపోసే దిక్కెవరో ఈ వ్యవసాయ కూలి, కాసిపోసే దిక్కెవరోది వ్యవసాయ కూలి. ఇది సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి అంశం. ఇది ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చదివినటువంటి దాన్ని పాట. ఈ పాటను ఎవరు రాశారు? మరి సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి పాట. ఇందులో ప్రధానంగా ఊరిలో ఇల్లు లేదు, ఊరు వెలుపల పొలం లేదు, కూలి నిర్ణయము ఇంతే లేదు, అందులో కూలి స్థిరమైనది కూడా కాదు, ఆలిపిల్లలను ఏలేది ఎట్లా అంటే ఎట్లా సాకాలి అనే అంశం, అనే చింత నిన్ను విడదోయి, నీకు ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క బాధలు నిన్ను వదిలిపెట్టకుండా ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు కవి. బ్రతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి ఇక బ్రతకడానికి ఆధారం లేకుండా ఉండటం వలన నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? భార్య పిల్లలను వదిలిపెట్టి దూర ప్రాంతం వెళ్తున్నావు, ఒక బస్తీకి వెళ్తున్నావు. ఆ బస్తీలో ఏం చేయడానికి వెళ్తున్నావు అని చెప్తున్నాడంటే, బస్తీ చేరి, ఆ పట్టణాన్ని చేరి రిక్షా లాగడమో ఇంకేదైనా పనులు చేయడమో చేస్తే బలముగా జ్వరం వచ్చి పంటే, బలముగా అంటే ఇక్కడ తీవ్రంగా అని అర్థం చేసుకోవాలి. ఇక తీవ్రమైన జ్వరం వస్తే నీకు కాస్తంత గంజినీళ్ళు పోసే దిక్కెవరు? ఓ యొక్క వ్యవసాయ కూలి అని చెప్పేసి ఈ సుద్దాల హనుమంతు ఈ యొక్క పాటను మనకు ఇస్తున్నాడు. ఇందులో చిన్నారులు పక్కనే మనకు ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి, చూడండి ఒకసారి. ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? రాసింది ఎవరు? ఈ పంక్తులు అంటే ఈ వరుసలు, ఈ యొక్క పాటల యొక్క వరుసలు ఇందులో ఎవరి గురించి చెప్తున్నాయి? మరి ఎవరి గురించి వలస కూలి గురించి. ఓకే, వలస కూలి గురించి చెప్తున్నాయి. మరి ఇది రాసిన కవి ఎవరు? రైట్, సుద్దాల హనుమంతు గారు రాశారు ఈ యొక్క గేయాన్ని. సరే, రెండవ ప్రశ్న చూడండి. కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి? చెప్పండి. స్థిరము అంటే శాశ్వతంగా ఎప్పుడు కూడా ఉండేటువంటిది, తరగనటువంటిది. ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులకి జీతం అనేది స్థిరంగా ఉంటుంది, అది ప్రతి నెల వస్తూ ఉంటుంది. మరి అదే కూలికైతే కూలి స్థిరంగా ఉండదు. ఇవాళ పోతే, మనకు తెలుగులో సామెత ఉన్నది, పోతే పొయ్యి రాజే, పోకుంటే పిల్లి కూడా లేవదు అనే ఒక సామెత. పోతేనే పొయ్యి రాస్తుంది అనేటువంటి తెలంగాణ సామెతలు. అంటే పోతేనే అంటే ఇక్కడ పనికి పోతేనే, పని చేయకుండా ఇంట్లో ఉంటే ఆ పొయ్యి రాదదు, అంటే ఆ మంట వెలగదు అంటే వంట వండుకోవడానికి అవకాశం ఉండదు అని అర్థం అక్కడ. అందుకే ఇక్కడ కూలి అనేది స్థిరమైనది కాదు. ఇవాళ దొరికితే రేపు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అందుకే ఇక్కడ కూలి స్థిరమైనది కాదనే దీని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. చిన్నారులు, 3వ ప్రశ్న చూడండి. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? కుటుంబ పోషణ కూలి పనికి వెళితేనే, ఆ ఇంటి యొక్క యజమాని రోజువారీగా పనికి వెళ్తేనే, కూలి దొరికితేనే ఆ పోషణ వెళుతుంది. ఆ కూలి లేనాడు ఆ పస్తు పండవలసి వస్తుంది, ఉపవాసం ఉండవలసి వస్తుంది ఆ యొక్క కుటుంబము, పిల్ల జల్ల అంతా కూడా. అందుకని ఇక్కడ పనికి పోతేనే ఇక్కడ ఆ కడుపు నింతుంది, పనికి పోకపోతే మనకు కడుపు ఎండుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత 4వ ప్రశ్న చూడండి చిన్నారులు. ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి? నిజంగా ఊళ్ళో ఎందుకు వెళ్ళిపోతాం? ఊళ్ళో అన్ని సౌకర్యాలు కానీ అన్ని వసతులు కానీ ఉన్నట్టయితే ఆ ఊళ్ళో ఉండటం కూలి కానీ ఆ ఊళ్ళో ఉండటం రైతులు కానీ ఎందుకు వలసపోతారు అంటే, కాలము సరిగా కాకుండా, వర్షాలు పడకుండా, వర్షాలు పడ్డా కూడా ఆ యొక్క నీటిని మనం నిల్వ చేసుకునేటువంటి ఆ స్థాయి లేకుండా ఉండటం, ఆనకట్టలు కానీ చెరువు కానీ లేకుండా ఉండటం వల్ల ఆ గ్రామం అంతా కూడా పంటలు లేకుండా కరువు వచ్చిపోతుంది. కాబట్టి ఆ కరువును తట్టుకోలేక ఆ కరువును నింపుకోవడం కోసం వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటాము. ఇవి కారణాలు అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు చిన్నారులు నెక్స్ట్ అంశము పాఠం యొక్క నేపథ్యం కాక చూసినట్టయితే, తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెల్లదీయలేక బతకడానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి.
1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. ఇక్కడ ఈ పాఠం యొక్క నేపథ్యం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక 30-40 సంవత్సరాల్లోకి వెనకగాక వెళ్ళినట్టయితే అక్కడ ఆ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతాన్ని గురించి ఆ కవి ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ నీటికి నోచుకోకే పరిస్థితులు లేవు, నీళ్లు లేకపోతే పంటలు లేవు, పంటలు లేకపోవడం వల్ల నిరంతరం కూడా ఆ ప్రాంతంలో ఒక కరువు రక్కసి రాజ్యమేలుతున్నది అని చెప్పేసి, ఆ కరువు రక్కసి కోడల్లో చిక్కుకున్నది ఆ ప్రాంతం అంతా అని చెప్పేసి, ఆ పాలమూరు ప్రాంతము, పాలమూరు అంటే నేటి మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు అంటాం అక్కడ దాన్ని. ఇక్కడ పాలమూరు అనేది ఒక కులానికి సంబంధించినటువంటి, ఒక యాదవులకు సంబంధించినటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పాలమూరు వాళ్ళు అంటుంటారు. అట్లాగని ఇక్కడ బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక ఈ యొక్క బ్రతకడానికి కోసం వలసపోతున్నటువంటి కూలీల యొక్క పరిస్థితిని, అక్కడి కూలీలకు ఇది పరిపాటి. ఇది పరిపాటి అంటే సహజము. అంటే కూలీకి పోవడం అనేది, కూలి దొరకపోవడం అనేది సహజం కాదు, అసహజమే. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకు పరిపాటి, తప్పకుండా వెళ్ళవలసిందే అనేటువంటి అంశాన్ని చెప్తున్నాడు ఇక్కడ కవి. ఇది ముఖ్యంగా ఒక 1977 సంవత్సరంలో ఇక్కడ కరువు వచ్చినప్పుడు ఆ యొక్క కోస్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ గోదావరి ఉప్పొంగి వరదలు వచ్చి ఈ వలసపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగి రాక అక్కడ ఉన్నటువంటి వారు ఏమైపోయినారో జాడ తెలియక ఓ బాధను పడుతూ ఆ బాధలో నుంచి వచ్చినటువంటిదే ఈ యొక్క వలస కూలి అనే పాఠ్యాంశము. కవి మనకు తన యొక్క ఆవేదనను ఈ పాఠ్యాంశం ద్వారా వినిపిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇది పాఠం యొక్క నేపథ్యం. తర్వాత పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చినట్టయితే, ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామారెడ్డి హృదయశైలి గేయ సంకలనంలోనిది. చిన్నారులు, ఈ యొక్క వలస కూలి అనే యొక్క పాఠ్యాంశము ఆ యొక్క ముకురాల రామారెడ్డి గారిచే రచింపబడినటువంటి ఆ యొక్క హృదయశైలి అనేటువంటి గేయ సంకలనంలోనిది. అనేక గేయాలతోటి కలిసి ఉన్నటువంటి దాన్నే సంకలనం అంటాము. ఆ గేయతో అనేక పాటలు అందులో ఉన్నాయి. మరి ఇక్కడ గేయం అంటే ఏమిటి అంటే లయాత్మకంగా, లయ అంటే ఒక రిధంగా. ఉదాహరణకి ఈ యొక్క పాట అనే మాట అనేది ఒక శబ్దంతో వస్తున్నది. చిన్నారులు, మనకు ఇప్పుడు మీ ముందు నేను ఒక శబ్దం చేస్తాను, ఆ శబ్దంలో ఒక లయాత్మకం ఉంటుందా లేదా చూడండి. మామూలుగా ఇలా కొట్టినట్టయితే ఈ శబ్దంలో ఒక లయాత్మక కానీ ఒక సాహిత్యం కానీ లేదు. కానీ ఈ శబ్దాన్ని ఒక లయాత్మకంగా ఒక క్రమంలో గాక ఆ శబ్దాన్ని గాక వినిపించినట్టయితే మనకి ఒక మానసిక ఉల్లాసాన్ని కలుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈ శబ్దానికి మామూలుగా ఈ శబ్దానికి వ్యత్యాసం కనుక్కున్నారు మీరు. ఈ శబ్దాన్ని మనం ఒక లయాత్మకంగా కొట్టినట్టయితే, ఆ సంగీతాన్ని కాక జోడించినట్టయితే, సంగీత వాయిద్యాలను కాక జోడించినట్టయితే ఆ పాటకు ఒక పరిపక్వత చేరుతున్నది అని చెప్పేసి చెప్తూ కవి దాని వివరాలు. అట్లాగే ఈ గేయానికి పల్లవి చరణం ఉంటుంది. పల్లవి ఎప్పుడు కూడా మారదు, చరణాలు మాత్రమే మారుతుంటాయని కవి చెప్తున్నాడు. ఈ పాట అనేది సంగీత సాహిత్యాల మేళవింపు కలయికతోటి ఈ పాట ఉంటున్నది అని దీని యొక్క వివరాలు. చిన్నారులు, మనకు ప్రతి పాఠంలో కూడా ఉన్నటువంటి 9వ తరగతి పాఠంలో 9వ తరగతి తెలుగులో దాదాపు ఒక 12 పాఠాలు ఉంటాయి. ఆ 12 పాఠ్యాంశాలు ఒక్కొక్క పాఠం ఒక్కొక్క ప్రక్రియకు చెంది ఉంటుంది. తెలుగులో అనేక ప్రక్రియలు ఉంటాయి. తెలుగులోనే కాదు, హిందీలో ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. కానీ మనకు ఇక్కడ తెలుగులో ఉన్నట్టు ప్రక్రియలు కథ కావచ్చు, కథానిక కావచ్చు, గేయం కావచ్చు, పాట కావచ్చు, వ్యాసం కావచ్చు, ఇలా అనేక రకాల ప్రక్రియలు మనకు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ పాఠ్యాంశాన్ని ఒక పాట గేయం అనే యొక్క ప్రక్రియలో మనకు పరిచయం చేస్తున్నాడు కవి. తర్వాత కవి పరిచయంలోకి దాకా వెళ్ళినట్టయితే,
ఇక్కడ కవి పరిచయంలో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ కవి పరిచయం రాసేటప్పుడు ఒక 5-6 అంశాలు రాస్తే సరిపోతుంటుంది. అది పరీక్షలో ముఖ్యంగా రాయవలసిన విధానము ఒక 5-6 అంశాలు ఉంటాయి. మొట్టమొదటగా పాఠ్యాంశము, ఏ పాఠము, పాఠ్యాంశం పేరు రాయాలి. పాఠ్యాంశం ఇక్కడ వలస కూలి. తర్వాత ఇక్కడ కవి అని పేరు రాయాలి. కవి ఎవరో పాఠ్యాంశం, కవి. తర్వాత ఈ పాఠ్యాంశం దేని నుండి గ్రహింపబడినది, దేని నుండి గ్రహింపబడినది. అదేవిధంగా కవి యొక్క జనన మరణాల గురించి కూడా కాలం కూడా చెప్పాల్సి ఉంటుంది. కాలం, ఏ కాలం కవి యొక్క కాలం, ఎన్నో శతాబ్దం వాడు ఏ కాలంలో జీవించి ఉన్నాడు అంశాన్ని చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఆయన యొక్క జన్మస్థలము, కవి యొక్క జన్మస్థలము, ఆ ప్రాంతం ఎక్కడో చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఇంకొక అంశము కవి యొక్క రచనలు ఏమిటి, ఏ రచనలు చేసినాడు, ఆ రచనల యొక్క వివరాలు కూడా మనం రాయాల్సి ఉంటుంది. అట్లాగే కవి ఏమన్నా ఇతరమైన బిరుదులున్నా బిరుదులు గురించి బిరుదులు రాయాలి. పొందినటువంటి సన్మానాలు రాయాలి, పొందిన సన్మానాలు. ఈ అంశాలు కాక రాసినట్టయితే కవి పరిచయానికి మనకు 2 మార్కులకి 1 మార్క్కి మనకి ఈ ప్రశ్నను వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కవి పరిచయాన్ని పూర్తిగా చదవండి. చదివిన తర్వాత ఈ విధంగా ఒక 5-6 పాయింట్ల వైజ్గా మీరు తయారు చేసుకొని దాన్ని మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుందని చెప్తూ, తర్వాత ప్రవేశికలోకి వచ్చినట్లయితే ఈ ప్రవేశికలో ఏం చెప్తున్నా చూద్దాం. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక కళగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పీడకలగా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ కళ్ళలుగా పొట్ట చేత పట్టుకుని ఒంటరిగా పరాయి దేశం పోయి, మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరం అవుతున్న వ్యదార్థ జీవితాలను గురించి ముకురాల వారు రాసిన గేయం చదువుదాం. చిన్నారులు, ఇక్కడ మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనటువంటిది, ఎంతో గొప్పనైనటువంటిది. అన్ని ప్రాణుల్లోకెల్లా కూడా మానవ జన్మ ఒక ఉదాత్తమైన గొప్పనైనని ఎందుకు చెప్తున్నామంటే, సకల ప్రాణులు ఉన్నాయి ఇక్కడ, జీవకోటి రాసులు ఉన్నాయి ఈ భూమండలంలో. కానీ ఇతర ప్రాణులకు మానవునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించినట్టయితే ఒక మాట అనే వ్యత్యాసం ఉన్నది. మనిషికి ఒక మాట, ఈ యొక్క భాష ఉన్నది. ఈ మాట భాష వల్ల మనిషి తన యొక్క జీవితాన్ని ఒక అందనీయంగా, ఆకర్షణీయమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవితంగా మలుచుకోగలుగుతున్నాడు. మిగతా ప్రాణులకు ఆ అవకాశం లేదు. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ ఈ భూమండలం పుట్టిన కానుంచి ఏ విధంగానైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ఈ ఆధునిక యుగంలో కూడా ఆ ప్రాణులు అలాగనే ఉండి ఉన్నాయి. కానీ మనిషి ఆది మానవుడిగా ఉండి ఆది మానవుడి నుండి ఆధునిక మానవునిగా ఎదగడానికి గల కారణం ఏమిటి? మరి మనిషికి ఇక్కడ తనకు ఒక మాట అనేది, ఆ మాట ద్వారా భాష అనేది, ఆ భాష ద్వారా జ్ఞానం అనేది సంపాదించుకొని ఇవాళ మనిషి తన జీవితాన్ని ఒక ఉదాత్తమైన జీవితంగా మార్చుకోగలిగినాడు. అందుకే ఇవాళ అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పదని చెప్పేసి ఇక్కడ అందులో మనం అర్థం చేసుకోవాలి. అలాగే అట్లాంటి ఉదాత్తమైనటువంటి జన్మ మన ఆ జీవితాన్ని మనకు లభించడం ఒక వరంగా భావించాలి. వాస్తవం అది. అయితే ఈ లభించినటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవడం అంటే ఈ సమాజంలో ఎంతోమంది మేధావులు, కళాకారులు, కవులు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే ఈ ప్రపంచంలో పేరుగాంచినారు. మిగతా వాళ్ళు ఎందుకు పేరుగాంచలేదు? కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు కొంతమంది ఎందుకుంటున్నారంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సార్థకం చేసుకోగలిగినారు. మనిషిగా పుట్టినందుకు మనం మనిషిగా కొన్ని మానవ లక్షణాలు కలిగి ఉండాలి, ఆ మానవీయ కోణంలో ఉండాలి అని చెప్పేసి అందుకే ఇక్కడ
మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మన జన్మ ధన్యం చేసుకోవాలంటే మనం చేయవలసిన కొన్ని పనులను మనము ఒక మంచి పనులు మాత్రమే చేస్తే నీ జన్మ ధన్యం అవుతుంది. ఉదాహరణకు మీ తల్లిదండ్రులకు ఆశలను నెరవేరిస్తేనే నీ యొక్క జన్మ ధన్యమైనట్టు. మీ తల్లిదండ్రులకు ఆశయాలకు విరుద్ధంగా నడుచుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినట్టయితే నీ జన్మ ధన్యమైనట్టు కాదు, అది సార్థకమైనట్టు కాదు అని చెప్పేసి చిన్నారులు మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విశాలమైనటువంటి భావం ఉన్నది, ఇక్కడ మామూలు మాట ఏం కాదు అది. అలాగే కాలం కలిసి రాని అభాగ్య జీవులు ఈ భూమండలం మీద అనేక రకాలమైనటువంటి వృత్తుల వారం ఉన్నాము, అనేక పనులు చేసే వాళ్ళం ఉన్నాము. ఒక పనిలో పని చేసేటువంటి వాడికి ఒక కలిసి వచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్లుగా ఇక్కడ వాళ్ళు చేసే పనులలో వాళ్ళకు కొంత ఆర్థికంగా వెసులుబాటు కలగవచ్చు, కొంతమందికి మాత్రము ఆ వెసులుబాటు కలిసి రాక అభాగ్యులుగానే ఉంటున్నారు. ఒక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవితాలు ఉన్నవి. అలాంటి వాటిని నెట్టుకురావాలమే. అలా నెట్టుకొచ్చి మనం కన్న కళలను నెరవేర్చుకోవాలంటే మన కష్టాన్ని మనము నమ్ముకొని కష్టం మీద ఆధారపడి ఉండాలి అని చెప్పేది ఇక్కడ. కళలు ఎన్నైనా కనొచ్చు, ఆ కళ్ళలు కాకుండా చూసుకోవాలి. కళ్ళలు అంటే అబద్ధం, నిజం కాకుండా పోయేవి కళ్ళలు. మరి మనం కళలు కంటాం, ఊహిస్తాం. మన జీవితంలో మనం అనేక రకాలుగా ఊహించుకుంటాం. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నేను ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా. మరి ఊహిస్తేనే సరిపోదు. నీ ఊహలకు అనుగుణంగా నీ ఆచరణ, నీ ఆలోచనకు అనుగుణంగా నీ పనులు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే నీవు అనుకున్నటువంటి దాన్ని చేకూరగలుగుతావు అని చెప్పేసి. ఇంకా అందంగా ఉండవలసిన కళ కూడా ఒక్కొక్కసారి పీడకలగా పరిణమిస్తే మరి మనం అనుకున్నది జరగకపోవచ్చు. అంత మాత్రాన మనం దీన్ని గురించి వెరవాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక మనుషులకు సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని ఎంచుకోవాలి, పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి. అంతేగాని సమస్య వచ్చింది కదా అని సావే నాకు మార్గం అని చేసుకుంటే నీ జన్మ ధన్యమైనట్టు కాదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. జీవితం అంటే ఒక సాఫీగా నడిచేటువంటి ఒక రైలు బండి లాంటిది కాదు. ఒడిదుడుకులు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పోతున్నటువంటి వాటిని, ఆ కష్టాలను, ఆ నష్టాలను అధిగమించు ముందుకు పోవాలి. బతుకు బండి నడిపేటందుకు తన కళ్ళలుగా పొట్ట చేత పట్టుకుని ఒంటరిగా పరాయి దేశం పోయి ఇక్కడ వలస పోతున్నాం. ఇక్కడ జీవితం లేదు కాబట్టి, జీవనం లేదు కాబట్టి, జీవనం లేదు కాబట్టి మనం సర్దామా? ఇక్కడ కాదు దాని అర్థం. ఈ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మరొక చోటుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. మరో చోటు పరాయి దేశం పోయినప్పుడు ఆ పరాయి ప్రాంతంలో మనకు మనసు విప్పి మాట్లాడే వాళ్ళు వెంటనే దొరకరు. మనకు అక్కడ కాస్త ఇబ్బందిగా ఉన్నది. మనం సొంత ఇంటి నుంచే మన అమ్మమ్మ ఇంటికో తాతయ్య ఇంటికో పరాయి ఇంటికి పోతే అది ఒక్కరోజు కూడా మనం ఉండలేము. మన ఇంట్లో ఉన్నట్టుగా ఎంత మన వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ ఇంట్లో ఉండలేము. మరి అలాంటిది మన ఊరును, మన ఇంటిని వదిలిపెట్టి వేరే ప్రాంతం పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఒంటరిగా జీవించవలసి ఉంటుంది కొన్ని రోజులు. అక్కడ మనిషికి ఆ మాట్లాడుకునేటువంటి వెసులుబాటు కూడా ఉండదు అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు అక్కడ అనేక ఇబ్బందులు, బాధలు కలుగుతుంటాయి. ఆ బాధలు కలుగుతున్నప్పుడు ఆ బాధను పంచుకోవాలి. మనిషికి కష్టాలు వచ్చినప్పుడు లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు తనకు సన్నిహితులైన మిత్రులకు తన బాధను చెప్పుకుంటే ఆ సగం బాధలు కొంత బాధ పోతుంది అని చెప్పేసి అంటుంటారు. మరి అది పంచుకోవాలంటే అక్కడ ఆ ప్రాంతంలో కొత్త ప్రాంతం కాబట్టి పంచుకున్న వాళ్ళు లేరు అని చెప్పేసి ఈ కవి తన యొక్క భావనను వెలిబుస్తున్నాడు. ఇక సమాజం నుండి దూరం అవుతున్న వ్యర్థ జీవితాలను గురించి, ఈ సమాజంలో వ్యర్థ జీవితాలు, వృధాగా వెళ్ళిపోతున్నటువంటి ఆ జీవితాల గురించి ఇక్కడ కవి ముకురాల వారు రాసినటువంటి ఈ గేయాన్ని చదువుదాం. చిన్నారులు వినండి. నేను చదివేటప్పుడు పుస్తకంలో తప్పకుండా చూపుడు వేలు ఆ లైన్ మీద ఉండాలి. నేను చదువుతున్నటువంటి దాన్ని గమనించండి చిన్నారులు. పాఠంలోకి వెళ్దాం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం బోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం బోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, చినుకు రాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెవడనని, కూలి మస్తుగా
కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం బోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి చాలువానే పడదు సరళ సాగరము నిండేది కాదని సాలువానే పడదు సరళ సాగరము నిండేది కాదని సౌటమడుగుల ఎండె కోయిల సాగరము నిండేది కాదని పైరులన్నీ ఉరుగులయ్యే పల్లెలే బతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం బోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి కొడిమలు గాలాల గడెలు గుడిసెకు విసిరోతివా నజాకత్ నైలాను వలనే నడుము జుట్టుకు పోతివా తిరిగి మన్నేం కొండదేవుని దిక్కుమొక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం బోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి మెరిగ చాపకు బొచ్చ చాపకు మరిగ రాకనే పోతివా చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి కోస్త బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ఓ కూలి కోస్త బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ఎగువ కృష్ణ కట్టన ఇంతవరకు వేయనందుకు యాడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి యాడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటే చీకుమబ్బుల ముసురులో కార్తీక పున్నము వెళ్ళిపాయే ఇటే పోయిన జనం అంతా అటే సచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి ఎన్నడొస్తవు జాలరి చిన్నారులు ఈ గేయాన్ని పాటను విన్నారు కదా. మీకు చదవగానే ఈ పాట వినిపించగానే ఆ పాఠ్యాంశము అర్థమైంది అనుకుంటాను. ఒకసారి ఫస్ట్ భాగంలో చూద్దాం. మళ్ళీ ఒకసారి ఏమంటున్నాడు కవి ఇక్కడ? అయ్యా, కూలి మస్తుగా దొరుకుతాదని. మస్తుగా అంటే అధికంగా, చాలా అని కూడా అర్థం. మనం జాలరి ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే ఆ జాలరి గురించి చెప్తున్నాడు. చేపలు పట్టేటువంటి వాడి గురించి, జీవన స్థితిగతుల గురించి చెప్తున్నాడు కవి. ఏమంటున్నాడు మరి? కూలి బాగా దొరుకుతుందని, మస్తుగా దొరుకుతుందని కోస్త దేశం పోతివా. కోస్త దేశం అంటే సముద్ర తీరంగా ఉన్నటువంటి ప్రాంతము, ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతము, సముద్ర పరివాహక ప్రాంతాన్ని ఏదైతే ఉందో దాన్ని కోస్తా దేశం అంటారు. ఆ యొక్క నీటి తీరువ ఉన్నటువంటి ప్రాంతం. నీటి తీరువ ఉన్నట్లయితే పంటలు సమృద్ధిగా పండుతాయి, అక్కడ పని దొరుకుతుంది అనే ఉద్దేశంతో అక్కడ కవి ఇక్కడ కోస్త దేశము అంటే ఇక్కడ మనకు ఆంధ్ర ప్రాంతంలోకి పోయినట్టయితే ఉభయ గోదావరి జిల్లాలను మనం వాటిని కోస్తా రాయలసీమ, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలుగా విభజించుకున్నాము. అది ఒకటి తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రము అంటుంటాము. అక్కడ ఆ ప్రాంతంలో నీటి వసతి ఎక్కువగా ఉన్నది కాబట్టి అక్కడికి పోయి ఉంటున్నారు అని చెప్తున్నాడు కవి. ఎన్నడొస్తావు లేబరి? అయ్యా, నువ్వు ఎప్పుడొస్తావు? పోయినావు, కానీ నీవు పోయినటువంటి దాఖలాల నుంచి ఇప్పటి వరకు కూడా మీ తల్లి, నీ బిడ్డలు, నీ భార్య ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఎన్నడొస్తావయ్యా? ఎప్పుడొస్తావు? ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి. చాలా రోజులైనది నువ్వు పోయి, నీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ పాఠంలో మనకు ఒక బొమ్మ ఇచ్చిన్నాడు చిన్నారులు. అక్కడ ఒక ముసలావిడ, 2 పిల్లలు, ఒక ఆడమనిషి, పెద్దామ ఉన్నది. వీళ్ళ యొక్క కుటుంబం ఇది. ఈ కుటుంబం అంతా కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఆ గుడిసె ముందు కూర్చొని
ఆ ఇంటి యజమాని కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నది. కవి ఎంత గొప్ప విశేషాన్ని చెప్పినాడు ఇక్కడ చూడండి. అందుకే అయ్యా నువ్వు వెళ్ళినావు కూలికి, మరి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాము. గోకులాష్టమి దాటిపోయినా గొడ్ల డొక్కలు గుంజిన ఓ జాలరి. ఇక్కడ గోకులాష్టం అంటే మనకు శ్రావణ మాసంలో ఈ గోకులాష్టం వస్తూ ఉంటుంటుంది. గోకులాష్టం అంటే కృష్ణుని యొక్క కృష్ణాష్టమి, కృష్ణుడు జన్మించినటువంటి సందర్భం అది. ఆ యొక్క గోకులాష్టమి దాటిపోయింది. గోకులాష్టమి దాటిపోయిందంటే ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలో వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు మనకు వర్షాలు బాగా పడతాయి. కానీ వర్షాలు ఇంకా పడలేదు. వర్షాలు పడకపోవడం వలన ఆ భూమి మీద గడ్డి మొలకపోవటం వలన ఆ పశువుల యొక్క గొడ్ల డొక్కలు గుంజిన గొడ్ల యొక్క డొక్కలు, పశువుల యొక్క కడుపులు ఆకలితోటి అలమటిస్తున్నటువంటి వారి పేగులు కదులుతూ ఉంటాయి. కడుపు లోపల గుంజేస్తుంటుంది. ఆకలి బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. అది పశువు అయినా సరే, మనిషి అయినా సరే. ఆకలి అందరికీ సమానమే. చిన్న చీమైనా కూడా దానికి ఆకలి ఉంటుంది. పెద్ద ఏనుగైనట్టు జంతువైనా కూడా దానికి ఆకలి, దాని ఆకలి వేరు, దీని ఆకలి. ఆకలి ఒకటే, పరిమాణంలో తేడా ఉంటే ఉండవచ్చు కాక, ఆహారంలో చేవించే దాంట్లో పరిమాణంలో తేడా ఉండవచ్చు కాక, కానీ ఆకలి యొక్క స్వభావం మాత్రమే సకల ప్రాణులకు ఒకే రీతిగా ఉంటుంది. అందుకే ఇక్కడ గొడ్ల డొక్కలు గుంజిన ఈ యొక్క కడుపులలో మేత లేకపోయినట్టుగా, వాగులల్లో వంకలల్లో అయ్యా వర్షాలు లేక వాగులలో వంకలలో నదీ నదాల ప్రాంతాలలో నీరు ప్రవహించకపోయినా సరే, కానీ ఆ నీటి ఉన్న తేమ వల్ల ఆ ఎండినటువంటి వానపాములు, తడి లేక ఎండిపోయిన వానపాములు అంటే మనం తెలంగాణ భాషలో కాక ఎర్రలు అంటాం. చేపలు పట్టడానికి గాలం పెట్టి ఆ గాలానికి ఎర్రను గుచ్చుతాం చూడండి. ఆ వానపాముని మనం ఇక్కడ ఆ వానపాములు తడి ఉంటేనే జీవనం సాగిస్తాయి, తడి లేకపోతే. అంటే దీని అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో వర్షాలు లేవు, కరువైనాయి అని చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అందుకే ఇక్కడ చినుకు రాలే ఆశ లేదని ఇక ఈ పాలమూరు ప్రాంతం అయినట్టు ఈ మహబూబ్నగర్ ప్రాంతము ఎటువంటి ఎడారిగా మారిందో ఇక్కడ కవి యొక్క తన భావనని తను చెప్తున్నాడు. ఇక్కడ చినుకు రాలే ఆశ లేదని, చెర్లు కుంటలు పర్యవడనని ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలోని అటు గడ్డు జిల్లా అయినటువంటి కరువు జిల్లా అయినటువంటి ఈ మహబూబ్నగర్ జిల్లా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ కవి వర్ణించినాడు. చినుకు రాలే ఆశ లేదని, చెర్లు కుంటలు పర్యవడనని. పర్యవడం అంటే చీలిపోయినాయి. ఎప్పుడు చీలిపోతాయి మరి? ఎప్పుడు నీళ్ళు వాసుంటాయి మరి? నీరు లేనప్పుడు. మీరు చెరువులో సమృద్ధిగా నీళ్ళు ఉన్నప్పుడు చూడండి, చెరువు ఎండిపోయిన తర్వాత ఆ భూమిని చూడండి ఎట్లా మనకు పగుళ్ళుగా కనిపిస్తాయి. అక్కడ చెరువులను కూడా ఎండిపోయినాయి అని అర్థం అక్కడ. మరి ఇక్కడ ఈ పరిస్థితులు ఉండటం వల్ల నువ్వు కూలి మస్తగా దొరుకుతాదని, కూలి ఎక్కువగా దొరుకుద్దని అక్కడి కోస్త దేశం పోతివా? మరి ఎన్నడొస్తావయ్యా, ఎప్పుడు వస్తావు? మీకోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి, ఎన్నడొస్తావు జాలరి, పాలమూరి జాలరి. ఎన్న వస్తావు లేబరీ. లేబరీ అంటే ఇక్కడ కూలి అని ఇంగ్లీష్ పదం, ఇది తెలుగు పదం కాదు. ఇది తెలుగు పదంలో లేబరీ అంటే కూలి అని అర్థం, తెలుగులో కూలి అని అర్థం. ఇక చాలువానే పడదు, సరళ సాగరం నిండేది కాదని. ఇక్కడ చాలు అంటే చాలా సరిపడా వర్షం పడదు, ఇక్కడ సరిపోదు. ఇక్కడ వర్షం ఎప్పుడు కూడా సరిపడా వర్షం కురిసిన ప్రాంతం కాదు ఈ మహబూబ్నగర్ ప్రాంతం. అక్కడ ఒక వనపర్తి సంస్థానంలో ఈ సరళ సాగరానికి ఎందుకు పేరు వచ్చిందంటే, వనపర్తి సంస్థానంలో ఉన్నటువంటి వారి యొక్క భార్య పేరు సరళ. ఆ సరళ అనే ఆమె పేరు మీదుగా ఒక సాగరాన్ని నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన సాగరం ద్వారానే ఆ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలు అంతో కొంత కొన్ని పంటలు పండించుకుంటున్నారు. ఇప్పుడు ఆ సరళ సాగరం కూడా నిండేది కాదు, అది నిండట్లేదు. ఎందుకు అంటే వర్షాలు రేక అది నిండట్లేదు. ఆ సరళ సాగరం కూడా నిండేటట్టుగా లేదు ఇప్పుడు అని చెప్పేసి. ఇంకా ప్రాంతం చౌటమడుగులే ఎండే. చౌటమడుగులే అంటే ఇక్కడ చౌడు భూములు అంటాం. మరి వాస్తవానికి ఎండాకాలంలో నీటి తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చౌడు భూములలో ఎప్పుడు కూడా తడే ఉంటుంది. మన మే ఎండలో కానీ ఏప్రిల్ ఎండలో కానీ మండుట ఎండలో కానీ కాస్తంత భూమిని కాక చౌట భూమిని కలిగిస్తే పదును కల్పిస్తుంది. ఎందుకంటే ఆ వర్షాలు కురిసినట్టు ఒక తేమ అందులో ఇమిడ్చుకొని దాచుకొని ఉంటుంది ఆ తడిని. మరి అదే ఎండిపోయినాయట. మరి చౌడు నేలలు ఎండిపోయినాయంటే ఇక మామూలుగా ఎర్ర నేలలు కానీ మామూలు దుబ్బ నేలలు కానీ ఎండిపోవనడానికి ఆశ్చర్యమేం లేదు. అందుకే ఇక్కడ
చౌట మడుగుల ఎండిపోయే కోయిల సాగరం నిండేది కాదని. ఇక్కడ మనకు మహబూబ్నగర్ జిల్లాలో దేవగద్ర అనే ఒక మండలంలో ఈ యొక్క కోయిల సాగరం ఉంటుంది. అది ఒక సాగరము, ఆ సాగరం కూడా ఇది నిండేది కాదు అని చెప్పేసి కవి అంటున్నాడు. ఇక పైరులన్నీ ఒరుగులయ్యే పల్లెల్లో బతికేది ఎట్లని ఇంకేమంటున్నాడు చూడండి. పైరులు అంటే పంటలు, పంట చేలు, ఈ పంట చేలన్నీ ఒరుగులైనవి. అంటే ఎండిపోయినాయి. పూర్వపు రోజులలో మన వాళ్ళు కూరగాయలను తీసుకొచ్చి కోసి ఎండబెట్టుకునేవారు, దోసొరుగులు అని చెప్తుంటాం. ఈ దోసొరుగులు ఎట్లయితే మాడిపోయి కట్టెలాగా మారిపోతాయో ఇక్కడ ఆ పంటలన్నీ కూడా ఒక ఒరుగులైపోయినాయి, ఎండిపోయినాయి. ఇక పంటలన్నీ ఎండిపోవడం వల్ల పంట లేక పల్లెల్లో ఇక బతికేది ఎట్లా అని చెప్పేసి పోయినావా, బతుకు తెరువు లేక వెళ్ళినావా అని చెప్పేసి ఆ లేబర్ని అడుగుతున్నాడు. కూలి మస్తుగా దొరుకుతుందని కోస్త దేశం పోతివా, ఓ కూలి ఇక్కడ జీవనాధారం లేక నువ్వు అట్లా పోతివా, సరే ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. చిన్నారులు మీరు ఇక్కడ ఆలోచించండి, చెప్పండి అనే దాంట్లో ఒక 3 ప్రశ్నలు లాంటివి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మీరు దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు అంశంలో గొడ్ల డొక్కలు గుంజడం అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏమర్థమైంది? ఆకలితో కడుపుల యొక్క డొక్కలు అంటే పొట్టలు, కడుపులు మేత లేక లోపలికి పోయి బక్క చిక్కినాయి అని అర్థం. అది మీకు అర్థమైంది అనుకుంటా. తర్వాత రెండవ చూడండి, కోస్తా ప్రాంతానికి ఎవరు ఎందుకు వెళ్ళారు? కోస్తా ప్రాంతం అంటే సముద్ర తీర ప్రాంతమైనటువంటి ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గోదావరి నది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంటుంది. అక్కడ ఆ ప్రాంతానికి ఎవరు పోయినారు? మరి వలస పోయినారు, జాలరి వలసపోయినారు, జాలరులు వలసపోయినారు. మరి ఎందుకు వలసపోయినారు? ఎందుకు వలసపోయినారంటే ఇక్కడ మహబూబ్నగర్ ప్రాంతం అయినటువంటి ఆ మహబూబ్నగర్ ప్రాంతంలో బతుకు తెరువు లేక, పంటలు లేక, కరువులు వచ్చి కరువు యొక్క రక్కసిలో చిక్కుకున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ యొక్క జీవనాన్ని భరించలేక, ఆ యొక్క జీవనాన్ని పోసుకోలేక, పొట్ట పోసుకోలేక జీవనోపాధి కోసము ఆ జాలరు వెళ్ళినారు అక్కడికి అని అర్థం చేసుకోవాలి మనం. తర్వాత మూడవది, పల్లె బతుకుల కష్టానికి కారణం ఏమిటి? ఒకప్పుడు పల్లెలు సమృద్ధిగా ఉండేవి. ఇప్పటికీ మన వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, ఈ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని మాట్లాడుతుంటారు. కానీ మాటలలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనము చేతలలో కనిపించదు. ఈ పల్లెలే ఈ పట్టణాలకు, ఈ పల్లెలే రైతులే ఈ దేశానికి వెన్నెముకలు అని మాట్లాడుతుంటాము. కానీ ఆ పల్లెల్లో వర్షాలు లేక కరువు వస్తే ఆ కరువు కాటకాలను అధిగమించడానికి ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి వర్షాలు వచ్చేటప్పుడు ఆ వర్షానికి వచ్చినట్టు నీటిని వృధా కాకుండా మనం ఒక ఆనకట్టలు లాంటివి, ఒక చిన్న చెరువులు లాంటివి లేదా కుంటలు లాంటివి కానీ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ చెరువులో ఉన్నటువంటి కుంటల్లో ఉన్నటువంటి నీరు భూమి మీద ఉండటం వల్ల భూగర్భ జలాలు నిక్షేపంగా ఉండేటువంటి క్షేమంగా ఉండేటువంటి పరిస్థితులు. కాబట్టి అవి లేకపోవటం వల్లనే ఈ పల్లెల్లో కష్టాల కారణాలని మనం అర్థం చేసుకోవాలి. వర్షాలు సరిగ్గా పడకపోవటం వల్ల, పంటలు బాగా పండకపోవటం వల్ల, ఉపాధి లేకపోవటం వల్ల ఈ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాలకు వెళ్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇది మొదటి భాగంలో ఉన్నటువంటి అంశము. ఇక రెండవ భాగంలో కూడా చూడండి, ఇంకా కొడెమలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా ఓ జాలరి. కొడెమలు అంటే చేపలు పట్టే సాధనాలు, బుట్టలు కానీ లేకుంటే అవి ఊతలు కానీ అంటుంటాం. ఆ ఊతలతోటి చెరువులలో చేపలు పడుతుంటాం. అట్లాగనే గాలాలు, మనకు ఇనుప ముక్క లాంటిది ఒకటి చిన్నది ఉంటుంది, దానికి ఎర్రగుచ్చి ఆ గడెకి కట్టుకొని ఆ చెరువులో వేసి కాలువలో వేసి మనం చేపలను పడుతూ ఉంటుంటాం. వాటిని గుడిసెకు విసిరిపోతూ నీ ఇంటిలోకి, నీ చిన్న గుడిసెలోకి ఆ గుడిసెకు దోపిపోయినావా, ఆ సూరుకు దోపి వెళ్ళినావా అని చెప్పేసి ఇంకా ఎట్లా పోయినాడని చెప్తున్నాడు కవి. చూడండి, నజాకత్ నైలాను వలనే నడుము చుట్టుకుపోతివా. నజాకత్ అంటే
మిలమిలా మెరిసేటువంటి యొక్క నాజూకైనటువంటి ఒక సన్నని దారాలతో చేయబడినటువంటి ఆ వల చేపలు పట్టడానికి, ఆ చేపలు పట్టడానికి ఆ వలను కాక నీటిలో వేసినట్టయితే ఆ నీటిలో ఆ సన్నని నైజాకతు దారం కనిపించదు, నీటిలో ఆ దారం కనిపించదు చేపలకు, వచ్చి ఆ వలలో చిక్కుకుంటాయి, అప్పుడు దాన్ని తీస్తాం. అలాంటి దాన్ని నువ్వు వెంట తీసుకుని వెళ్ళినావా? ఎక్కడికి వెళ్ళినా మరైనా అక్కడ చేపలు పట్టే వృత్తి కోసం వెళ్ళినాడు అనే కవి చెప్తున్నాడు. ఇక పోతూ నువ్వు పోతున్నావు, పోయే సందర్భంలో మనకు పల్లెటూర్లలో ఒక ఆనవాయితీ ఉంటుంది. పల్లెటూర్లలో ప్రతి ఊరికి కూడా ఒక గుడి ఉంటుంది. ఆ గుడి ఈ గ్రామాన్ని రక్షిస్తుందని, కాపాడుతుందని ఆ పల్లె ప్రజల, ఆ గ్రామస్తుల యొక్క భావన, ఒక నమ్మకం. అలా అక్కడ ఆ మహబూబ్నగర్ ప్రాంతంలో తిరిగి మన్యంకొండ దేవుని దిక్కుమొక్కుతూ పోతివా. ఆ మన్యంకొండలో ఆ రెండు గుట్టల మధ్యలో ఒక గుట్ట పైన ఒక వెంకటేశ్వరుని దేవాలయం ఉంటుంది. ఆ మహబూబ్నగర్లో ఉన్నటువంటి దేవాలయాలు ఏ జిల్లాలో కూడా లేవు. ఎక్కువ దేవాలయాలు, చిన్న చిన్న గుళ్ళు ఉన్నవంటే తెలంగాణ ప్రాంతంలో అది మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లానే అని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా దేవాలయాలే, గుడిలే కనిపిస్తుంటాయి మనకు. అక్కడ వెంకటేశ్వరుని ఆలయం ఒకటి ఉన్నది. ఆ ఆలయం దగ్గరికి పోతూ ఆయన వెళ్ళేటప్పుడు, ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆయనకు మొక్కిపోయినట. నీవే దిక్కు నాయనా నాకని మొక్కుతూ పోతివా ఓ జాలరి. ఎక్కడికి పోయినావు? కూలి మస్తుగా దొరుకుతుందని కోస్తదేశం పోయినావు. మరి ఎప్పుడు వస్తావయ్యా, ఎన్నడు వస్తావు అని చెప్పేసి ఓ పాలమూరు జాలరి అని చెప్పేసి అంటున్నాము. ఇంకా చూడండి, అక్కడికి పోయి చాలా రోజులైంది, ఇంకా రావట్లేడు. ఎందుకు రావట్లేడంటే కవి ఒక విశేషాన్ని చెప్తున్నాడు. ఎందుకు రావట్లేదని దానికి ఒక కారణం ఉందని చెప్తే, ఏమిటా కారణము? మెరుగ చేపకు బొచ్చే చేపకు. ఇక్కడ మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న చేపలు ఏం చేపలు ఉంటాయి మరి? చందమామలు, పరకలు, ఒలిసెలు, చిన్న చిన్నవి మనం అంటుంటాం. మరి అక్కడ మాత్రము ఆ యొక్క మెరుగ చేపకు, బొచ్చ చేపకు మరిగి అలవాటు పడి, దానికి మనం బాగా మరిగడం అంటే దానికి అలవాటు పడడం అన్నట్టు. మరి తినమరిగి అని అర్థం. ఇక్కడ మరిగి రాకపోతివా. ఆ బొచ్చ చేపలకు ఆ కోస్తా ప్రాంతంలో లభించేటువంటి పెద్ద పెద్ద ఏం చేపలు? బొచ్చ చేపలు, మెరుగ చేపలు, ఈ పెద్ద పెద్దవి, వాటి తిని మరిగి నువ్వు రాలేకున్నా అక్కడే ఉంటున్నావా ఏమిటి అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ చందమామల పరక పిల్లల చారుమారి చేయపోతివా. మన చిన్న చిన్న పరకలను తెచ్చుకొని ఒక చింతపులుసు పెట్టుకొని ఒక చారు పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది అని తెలంగాణ ప్రాంతంలో అంటారు. వాటిని మర్చిపోయి వాటికి అలవాటు పడిపోయినవా ఏమిటి? అందుకే నన్ను రావట్లేదు అని చెప్పేసి, ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి, ఇంకా ఎన్నడొస్తావయ్యా అని చెప్పేసి. అంతేకాకుండా కోస్త బెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మం ఎందుకు ఓ లేబరి. ఆ జాలరిని అంటున్నాడు కవి, అయ్యా మనము అక్కడ పోయి ఆ యొక్క సముద్ర తీరంలో చేపలు పట్టేటువంటి వాడి దగ్గర మనము కూలిగా మారాలి? ఎందుకు ఆ కర్మము? రాండి, ఉప్పో కూరో ఏదుంటే తిని, ఆకు అలమో తిని బ్రతుకుదాం. మన ప్రాంతంలో మనం ఉన్నాము. పరాయి ప్రాంతంలో ఉంటే మనకు స్వేచ్ఛ ఉండదు. కాబట్టి నీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాము, రాండి. ఆ కోస్తా బెస్తల పడవలల్లో, అంటే ఆ కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పడవలల్లో ఈయన ఒక కూలిగా వెళ్ళినాడు. ఇక అంత కర్మం ఎందుకు నీకు వచ్చేయి అంటున్నాడు. ఎందుకు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ మహబూబ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కోస్తా ప్రాంతానికి ఎందుకు వెళ్ళారంటే ఒక కారణం చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటి ఆ కారణం అంటే, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ యొక్క కృష్ణా నది ప్రవహిస్తున్న సందర్భంలో ఆ మహబూబ్నగర్ ప్రాంతంలో నుంచి కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ మహబూబ్నగర్ ప్రాంతం నుంచే ఈ యొక్క కృష్ణమ్మ నది పరవలు దొక్కుతూ ప్రవహిస్తూ ఇట్లా నాగార్జున సాగరం మీదంగా వెళ్ళి ప్రవహిస్తూ ఉంటుంటుంది. నల్లగొండ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రవహిస్తూ ఉంటుంటుంది. మరి అట్లాంటిది ఆ ప్రవహించే నది పైన ఆనాటి పాలకులు కానీ ఇప్పుడు కట్టి ఉండొచ్చు కానీ ఈ సందర్భంలో, కవి కాలం నాటి సందర్భంలో అది కట్టలేదు. కాబట్టి ఆ కాలం ఎగువన మనకు ఒక ఆనకట్టగాక, ఒక ప్రాజెక్టు గాక కట్టుకున్నట్టయితే ఆ నీటి ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది కదా. అది కట్టకపోవడం వల్లనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వలస వెళ్ళినారు అని చెప్పడానికి కవి అంటున్నాడు. ఏడ ఉంటివో జాలరి ఎన్నడొస్తావు జాలరి, ఎడ ఉంటివో లేవరి ఎన్నడొస్తావో జాలరి. ఎక్కడున్నావయ్యా? అక్కడ ఆ తుఫాన్ లాంటి పెద్ద పెద్ద వరదలు వస్తూ ఉంటుంటాయట. మరి అక్కడ ఆ వరదలలో చిక్కి అనేక మంది
ఆ వరదల్లో చనిపోతుంటున్నారట. మరి నీకేమైనా ప్రమాదం సంభవించినా ఏమిటి, ఏడ ఉంటివో కదా, ఎక్కడుంటివో కదా, ఎప్పుడు వస్తావని చేస్తే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఏమంటున్నాడు కవి చూడండి, ఇంటికి వస్తానన్న గడువు ఇప్పటికి వారాలు దాటే. గడువు అంటే సమయం, పలానా సమయానికి పలానా గడువుకు నాకు ఈ వస్తువు ఇవ్వాలని చెప్పేసి నేను దగ్గర ఒకటి భద్రంగా పెట్టిపోతుంటాం. ఆ సమయం, ఆ గడువు, ఇంటికి వస్తానన్న గడువు, ఉదాహరణకి ఒక 2 నెలలకు 3 నెలలకు వస్తానని మనకు చెప్పినాడు. కానీ 2 నెలలైంది, 3 నెలలైంది, సంవత్సరం అయింది, ఇంతవరకు కూడా రాలేదు. ఆ గడువు దాటిపోయిందయ్యా లేబరీ, ఇప్పటికీ వారాలే దాటిపోయినాయి. మరి ఎన్నడొస్తావు? సీకుమబ్బుల ముసురులు కార్తీక పున్నమి వెళ్ళిపోయి. సీకుమబ్బులు అనేది ఒక విశేషం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సీకుమబ్బులు అంటే కారు మబ్బులు, దట్టమైన మబ్బులు కాదు. ఇక్కడ మామూలుగా అడపాదడప మబ్బులు పట్టి వర్షం వచ్చినట్టే అనిపిస్తుంది, వర్షం రాదు. వర్షం వచ్చినా కూడా ఒక తుంపర లాంటి వర్షము, చిన్న చిన్న వర్షం వచ్చిపోతుంటుంది. అంటే వర్షం వచ్చే కాలం వెళ్ళిపోయింది. ఆ వర్షం వచ్చే కాలము దట్టంగా మబ్బులు కమ్ముకొని ఒక జడివాన్ లాంటి, జోరువాన్ లాంటి వర్షం కురిసే సమయం పోయినది. ఆ మబ్బులు కట్టే రూపము మారిపోయినది. ఇప్పుడు వర్షాలు తగ్గినాయని దాని భావాన్ని అర్థం చేసుకోవాలి మనం. చీకు మబ్బులు, చిన్న చిన్న మబ్బులు ముసురుకుంటున్నాయి, కానీ అయినా వర్షాలు రావట్లేదు. మరి అంతేకాకుండా కార్తీక పున్నమి వెన్నెలపాయే. కార్తీక పున్నమి వెన్నెలపాయ అంటే కార్తీక పున్నమిలో మనకు ఆ వెన్నెల పండు వెన్నెలగా ఉంటుంది. పగలుకు రాత్రికి తేడా లేకుండా ఆ చంద్రుడు, పున్నమి చంద్రుడు మనకు వెలుతురును బాగా ఇస్తూ ఉంటుంటాడు. ఇట్లాంటి కార్తీక పౌర్ణమి కూడా పోయింది. కార్తీక పౌర్ణమి నాడు మనం పండగలు చేసుకుంటుంటాం. అది ఆ పండగలు కూడా పోయినవి. అవి దాదాపు ఆ కార్తీక పున్నమి మనకు సెప్టెంబర్ మాసంలో వస్తూ ఉంటుంటుంది, శ్రావణ మాసం అయిపోయిన తర్వాత. అట్లా అది ఆ కార్తీక పున్నమి కూడా వెళ్ళిపోయిందయ్యా, నువ్వు ఇంకా రాలేదు. ఇంకొకటి, ఇటు పోయిన జనం అంతా అటే సచ్చే కాలం అంటూ. అయ్యా ఇక్కడ వాళ్ళు అంటుంటున్నారు, అమ్మా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళందరూ కూడా ఇక రావడం కష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇక అక్కడనే ఏమైపోయారో తెలియదు, ఎట్లా అయిపోయారో తెలియదు, ఆ కాలం చెల్లిందో ఏమో, అక్కడ బ్రతికి ఉన్నారో లేదా మరణించి ఉన్నారో చచ్చి ఉన్నారో తెలియదు, ఇక అటు పోయినోడు ఇటు రాడు అంటుంటారు. మరి దాని అర్థం ఏమిటంటే తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. మరి అట్లా ఏమైనా జరిగిందా? అయ్యా ఇక్కడ ఇంకేమంటున్నాడు చూడండి, జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకనంట. పిడుగు అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనకు ఒక మేఘాల యొక్క గర్జన యొక్క రాపిడి వల్ల కొన్ని వేల విద్యుత్ మెగావాట్లు కరెంటు తోటి, విద్యుత్ తోటి భూమి మీద పడుతుంటే, అది పడితే పశువులే కాదు అక్కడ పడ్డ ప్రాంతం అంతా కూడా మాడి మసైపోతూ ఉంటుంది. మరి ఇక్కడ జలపిడుగు అని ఎందుకన్నాడు? మరి పిడుగు వేరు, జలపిడుగు వేరు కదా. మరి జలపిడుగు అంటే, పిడుగు అంటే అనుకోకుండా పడేటువంటిది. పిడుగుపాటుగా వచ్చినావు ఏమిటి అంటుంటావు అంటే అనుకోకుండా వచ్చినట్టు సందర్భం. అక్కడ కూడా గోదావరి నదులు ఉప్పొంగి ఆ భద్రాచలంలో ఆ రాముడి సీతమ్మ పాదాలను తాకుతూ సీతమ్మ ముక్కుపోగుల నుంచి నీటి ప్రవాహం వెళ్ళింది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్నన్నీ కూడా, గుడిసెలన్నీ కూడా బతుకమ్మలాగా తేలియాడి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతూ ఉంటుంటుంది. మరి అలాంటివి జరిగి ఏమన్నా మీరు కనిపించకుండా పోయారా అని అర్థం. ఇక్కడ జలపిడుగు పొర్లాడి ఆ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి నది ఒకేసారి తుఫాన్ లాంటి వర్షానికి ఒక వరద, అనుకోకుండా వచ్చినట్టు వరద, అది పిడుగులాగా అని చెప్పుకున్నాడు కవి. ఇక్కడ ఒక ప్రమాదకారిగా వచ్చేటువంటిది. ప్రమాదం అంటేనే, యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేటువంటిది, అనుకున్నట్టు జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు అది. ఇక్కడ జలపిడుగు అనేది కూడా ఆ నీటి యొక్క ఉధృతి అనుకోకుండా వచ్చినటువంటిది అని చెప్పేసి, ఇట్లా జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లు తాకినంట. మరి అక్కడ ప్రమాదం జరిగింది. మరి నిజంగా మరి ఆ ప్రమాదంలో మీరు ఉన్నారా లేదా, ఎటుపోయినారు అనేవి ఇక ప్రజలు, ఇక్కడ ఉన్నట్టు నీ బంధువులు ఎదురు చూస్తున్నారని కవి వాపోతూ ఉన్నాడు. ఎక్కడుంటివి లేబరి, ఎన్నడొస్తావు జాలరి. ఇక్కడ కవి ఈ వలస వెళ్ళినటువంటి ఆ జాలరిని, ఆ ప్రాంతంలో ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీవు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి ముకురాల రామారెడ్డి గారు వలస కూలి గురించి మనకు కళ్ళ ముందు కట్టినట్టుగా చెప్పినటువంటి పాఠ్యాంశం ఇది. చిన్నారులు, ఇక్కడ ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఈ 2 ప్రశ్నలను మీరు చదివి అర్థం చేసుకుని జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఒకటి,
కృష్ణ ఆనకట్టను కట్టకపోవడానికి పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది? దాని సంబంధం ఏమనుకుంటున్నారా? సంబంధం ఉన్నది. ఇక్కడ కృష్ణానది మహబూబ్ నగర్ను తాకుకుంటానే ప్రవహిస్తూ ఉన్నది. ఆ కృష్ణమ్మ తల్లి ప్రవహిస్తూ ఉన్న నదికి ఆ నీటిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నది ఆ ప్రాంతము. ఎందుకున్నది మరి అంటే అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిపాలించే పాలకులు కానీ దాన్ని ఎన్నడూ కూడా ఇక్కడ ఎగువ కట్టను కట్టాలనేటువంటి పరిస్థితి రాలే. ఇవాళ కట్టి ఉన్నాడు, ఆ నాటి కాలంలో చెప్తున్నాడు ఈయన. ఆ కట్టి ఉన్నట్టయితే ఆ ఎగువ కట్ట మీద ఎగువ ఆనకట్టగాక కట్టినట్టయితే మనకి కష్టాలు వచ్చేవి కాదు కదా. అందుకే ఇక్కడ ఆ ఆనకట్టకు ఈ పాలమూరు జనానికి ఒక సంబంధం ఉన్నది. అది గాక కట్టినట్టయితే ఇలా వలస వెళ్ళేవారు కాదు కదా అని. ఇక సీకు మబ్బుల వరుసలో కార్తీక పుణ్యం వెళ్ళిపోయిందని కవి ఎందుకో ఆవేదన చెందాడు. సీకు మబ్బులు అంటే మామూలుగా మబ్బులు బట్టి వర్షం వచ్చినట్టుగా ఉంటుంది, వర్షం రాదు, ఎదురు చూస్తూ ఉంటాము ఆ వర్షం దేవునికి అని చెప్పేసి కవి చెప్తూ ఉన్నాడు. ఇది ఈ పాఠ్యాంశంలోనే ఉన్నటువంటి 2 భాగాల సారాంశం ఇది. తదుపరి క్లాసులో చిన్నారులు మీకు ఈ వ్యాకరణాంశాలు, పదజాలము, తర్వాత అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత అంశాలను వివరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. వెల్కమ్ టు ఆన్లైన్ లెసన్స్ డిఓ నల్గొండ. చిన్నారులు, మనం వలసకూలి పాఠ్యాంశాన్ని పార్ట్ 1లో ఆ యొక్క పాఠ్యాంశాన్ని చదువుకొని సారాంశాన్ని వివరించుకోవడం జరిగింది. అందులో ఆ సారాంశం ఏమున్నది అని అంటే వలస కూలికి పర్యాయపదంగా మారినటువంటి ఆ యొక్క పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా ఆ ప్రజల యొక్క కష్టాలను, శ్రమను అద్దం పట్టే విధంగా ఈ పాఠ్యాంశంలో ముకురాల రామారెడ్డి గారు మనకు రాసి ఉన్నారు, వివరించి ఉన్నారు. అక్కడ పని ఎక్కువ దొరుకుతుందని, ఎక్కడ మరి కోస్తా ప్రాంతంలో పైసలు ఎక్కువ వస్తాయని, అక్కడ అనుభూతులు, ఊరితో అనుబంధాన్ని, కుటుంబాల నుంచి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలని గురించి భార్య పిల్లలు యాది చేసుకోవడం ఎంత ఆర్ద్రంగా ఉంటుందో తెలుస్తుంది, ఎంత బాధాకరంగా ఉంటుందో. చూడండి, మనం ఒక్కరోజు 2 రోజులు మన అమ్మ నాన్న ఎటన్నా పోయినట్టయితే పిల్లల ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళ మా అమ్మ ఎప్పుడు వస్తుంది, మన ఆయన ఎప్పుడు వస్తుందని ఆవేదన చెందుతూ ఉంటాం. కానీ ఇక్కడ వలసపోయినటువంటి వాళ్ళు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి అక్కడే జీవనం సాగిస్తుంటుంటారు. ఇక్కడ ముసలమ్మగా ఉన్నటువంటి, భార్యగా ఉన్నటువంటి ఒకడు, ఇక్కడ పిల్లలు కూడా ఎంత ఆవేదనను భరిస్తున్నారో, అనుభవిస్తారో ఈ పాఠ్యాంశంలో చక్కగా చెప్పడం జరిగింది. మరి వానలు లేక పంటలు ఎండిపోయాయి, పశువులకు మేతలే కరువయింది, నేల నెర్రలు వారింది, చెరువులకు సరిపడే నీళ్లు రాలేదు. ఆ నీళ్లు రాకపోవడం వల్ల చేపలు పట్టే జాలరి, ఆ చేపలు పట్టుకునే అవకాశం లేక కొడిమెలు, గాలాలు ఆ విడిచిపెట్టి చేపలు పట్టే సాధనాలను వదిలిపెట్టేసి ఎక్కువ కూలికి ఆశపడి నైలాను వలను మాత్రం తీసుకొని కోస్తా దేశం పోయిన ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తావా అని ఎదురెదురు చూస్తున్నారు అని. వస్తానన్న ముందస్తు ఎన్నడో దాటిపోయింది. అక్కడ చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా, లేక గోదావరి వరదలో చాలామంది చనిపోయారన్న వార్త మనం అప్పుడప్పుడు వింటున్నాము. ఆ వార్త మనకు అపశకునాన్ని ఏమన్నా కలగజేస్తుందా ఏమిటి అని చెప్పేసి బుగులుగా, దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ అని చెప్పేసి ఈ పాఠ్యాంశంలోని సారాంశాన్ని కవి మనకు వివరించడం జరిగింది. చిన్నారులు, ఒకసారి మీరు అవగాహన, ప్రతిస్పందనలోకి గాక వెళ్ళినట్టయితే అక్కడ ఒక 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలను మీరు చూడండి. అవగాహన, ప్రతిస్పందన. అవగాహన అంటే మనం అర్థం చేసుకోవాలి. దేన్ని? ఇచ్చినట్టు అంశాన్ని చదివిన దాన్ని అర్థం చేసుకున్న దాన్ని మనం మన భావనను వ్యక్తపరచాలి. అది అవగాహన, ప్రతిస్పందన. ఇక్కడ ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళ్తారు, దీనిని అరికట్టడానికి ఏమి చేస్తే బాగుంటుంది చర్చించండి. చిన్నారులు, మీరు ఈ ప్రశ్నను అర్థం చేసుకోండి.
ఒకరినొకరు చర్చించుకోండి, ఒకరికొకరు చర్చించుకొని ఆ పాఠ్యాంశంలో ఉన్న సారాంశాన్ని ఒకసారి చదవండి. చదివిన దాన్ని అర్థం చేసుకుంటే అందులో మీరు ఈ ప్రశ్నకు జవాబును ఈజీగా రాయగలుగుతారు. అది ఒక్కరికి స్థాయికి అందకపోతే ఇద్దరు ముగ్గురు కూర్చొని చర్చించుకునే దానికి ఆ యొక్క సమాధానం దొరుకుద్ది. అట్లాగే రెండవ చూడండి, పాఠం చదవండి, అంత్యప్రాస పదాలు రాయండి. అంత్య అంటే చివర, ప్రాస అంటే ఒకే అక్షరము అనేక సార్లు రావడము. అది పదాల చివర కానీ, పాదాల చివర కానీ, వాక్యాల చివర కానీ అది వచ్చినట్లయితే, అట్లా వచ్చినటువంటి మనకు చాలా ఉన్నాయి. మీరు చూస్తే చదివితే ఆ పాఠ్యాంశాన్ని, ఆ పాటను కాక మీరు చదివితే దానికి మీరు రాయగలుగుతారు. ఉదాహరణకి ఎన్నడొస్తావు లేబరీ, ఏడ ఉంటివి జాలరీ, లేబర్రీ రి అన్నప్పుడు జాలరీ అన్నప్పుడు రి అనేది ఆ రెండు పదాల చివరిలో ఉన్నటువంటి అంత్యప్రాస పదాలు ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి, వెతికి రాయండి. అట్లాగనే కింది పేర చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ ప్రశ్న ఈ కింద ఉన్నటువంటి ఈ యొక్క గద్యాన్ని చదివి ఆ గద్యాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఒక 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ 5 ప్రశ్నలకు మీ సొంత మాటల్లో దీన్ని అర్థం చేసుకున్న దాన్ని జవాబులు రాయవలసి ఉంటుంది. చిన్నారులు, మీకు అర్థమవుతుంది చదివితే. అర్థం చేసుకొని వాటికి ప్రశ్నలకు జవాబులు రాయండి. అట్లాగే వ్యక్తీకరణ సృజనాత్మకతగా చూసినట్లయితే ఒక 5 వాక్యాల్లో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 4 ప్రశ్నలకు ఆ ఒక్కొక్క ప్రశ్నను కూడా మీరు ఆ పాఠ్యాంశం నుంచే ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే మీరు ఆ ప్రశ్నలు కూడా మీరు రాయగలుగుతారు. రాసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఆ ప్రశ్నకు జవాబు దొరకని పక్షంలో, అందని పక్షంలో మీ తరగతి ఉపాధ్యాయుని యొక్క సహాయ సహకారంతో ఆ ప్రశ్నలకు జవాబులు రాసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని ఎక్కడో గైడ్లో చూసే ఎక్కడో కిరాయి తెచ్చుకొని రాయడం మాత్రం ప్రయత్నం చేయకండి. ఇక్కడ మీకు గైడ్ అంటే ఉపాధ్యాయుని యొక్క సహాయ సహకారంతో ఆ ప్రశ్నలకు 4టికి జవాబులు రాయండి. అట్లాగనే మరికొన్ని అంశాలు ఉన్నాయి, 2-3 భాగాలలో ఉన్నట్టు ప్రశ్నలకు కూడా మీరు జవాబులు రాస్తాలని చెబుతూ ఇక భాషాంశాల్లోకి వెళ్ళినట్టయితే ముఖ్యంగా పదజాలంలో ఉన్నట్టు అంశాలుగా చూడండి ఏమున్నాయి మనకు. 1వ అంశంలో క్రింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంత వాక్యాల్లో రాయండి. ఒక వాక్యం ఇచ్చాడు మనకు. ఆ వాక్యంలో మనకు ఏముంది ఆ వాక్యం చూడండి. చదువుతారా చిన్నారులు ఎవరైనా? సరే చూడండి. పుస్తకాల నిండా మస్తుగా బొమ్మలున్నవి. దేని కింద అండర్లైన్ చేసినది ఆ వాక్యంలో? మస్తుగా. మస్తుగా అంటే చాలా ఎక్కువగా. విన్నారా? ఇక్కడ మీరు మళ్ళీ సొంత వాక్యం ఏం చేయాలంటే మస్తుగా అనే పదానికి అర్థం రాసి, మస్తుగా అంటే అధికంగా లేదా ఎక్కువగా, ఈ పదం వచ్చేటట్టు మళ్ళీ మీరు ఒక వాక్యం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సొంత వాక్యం కాబట్టి మీరు సొంతంగా రాసుకోవాలి. సొంత వాక్యాలు రాసేది మనకు 6వ తరగతి నుంచే మనకు తెలుసు. ఇక 2వది చూడండి, పరీక్ష రుసుము చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది. గడువు అనే దానికి అండలు చేయబడింది. గడువు అంటే ఏంటో చెప్పండి, మరి అర్థం చెప్పండి. అర్థం తెలుసుకుంటే మనం సొంత వాక్యం ఈజీగా రాయొచ్చు. గడువు అంటే సమయం, అంటే కాలం. విన్నారా? ఆ సమయం దాటింది, ఆ సమయం వచ్చేసింది, గడువు వచ్చేసింది అంటుంటాం. దాన్ని ఉపయోగిస్తూ ఒక సొంత వాక్యం రాయండి. అట్లాగే 3వ చూడండి, పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది. పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది అనే వాక్యంలో పైరులతో అంటే పంట పొలాలతో, పంట చేలతో. మా ఊరు ఎటు చూసినా పైరు పంటలతో కలకల్లాడుతూ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇట్లా 2వ భాగంలో ఉన్నటువంటి దాన్ని చూడండి, కింది పదాలు లేదా వాక్యాలు వివరించి రాయండి. ఇక్కడ మనకు కొన్ని పదాలు వాక్యాలు ఇచ్చినాడు. గొడ్ల డొక్కలు గుంజిన, పాఠ్యాంశం చెప్పేటప్పుడే మీకు చెప్పుకోవడం జరిగిన చిన్నారులు. గొడ్ల డొక్కలు గుంజిన అంటే పశువులకు మేత లేక ఆకలేసి ఆ కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ వెన్నుకు అంటుకొని ఆ డొక్క లోపలి కనిపిస్తున్నది అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే పశువులకు మేత లేక, ఆహారం లేక అవి ఆకలితో అలమటిస్తున్నాయని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇంకొకటి చూడండి,
చెర్లు కుంటలు పర్రెబడనని. పర్రెబడడం అంటే నెర్రలు బారిపోవడం. చెరువులు కుంటలు ఎప్పుడు నెరబారిపోతాయి? మరి చెరువులో నీళ్ళు లేనప్పుడు. చెరువులో నీళ్ళు ఎందుకు లేవు? మరి వర్షాలు లేకపోవడం వల్ల. ఈ వర్షాలు లేకపోవడం వల్ల ఆ చెరువులు అనేది, ఆ కుంటలు అనేవి ఆ యొక్క పగిలిపోయినవి, నీరు లేక నెరలు వారిపోయినవి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పైరులన్నీ ఒరుగులయ్యే. పైరులు అంటే చేలన్నీ కూడా వర్షాలు లేక ఆ ఎండకు ఎండిపోయి ఒరుగులుగా మారినాయి. ఇంతకుముందు మనం పాఠ్యాంశాలను చెప్పుకున్నట్టు పూర్వపు కాలంలో చేలల్లో దొరికినట్టుగా దోసకాయలను తీసుకొచ్చి సన్నగా తరిగి కోసి ఎండబెట్టుకుంటే అవి గట్టిగా తయారై ఒరుగులుగా మారిపోయేది. వాటిని కూడా వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుందని మనం అనుకున్నాం. ఒరుగులు అంటే ఎండిపోవడం అని అర్థం. పంట చేలను కూడా ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోతాయి మరి? ఎప్పుడు ఎండిపోతాయి మరి పంట చేలు? నీరు సమృద్ధిగా లేకపోవటం వల్ల అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ జలపిడుగు అంటే, పిడుగు అంటే ప్రమాదకరమైనటువంటిది. ఈ పిడుగు అనేది ఒక నాశనకారి, మానవ నాశనకారి. అట్లాగే ఇక్కడ జలపిడుగు అంటే ఇక్కడ సముద్రంలో ఉన్నటువంటి నీరు ఒకేసారి ఉధృతంగా ప్రవాహం వచ్చి ఆ వరదలు వచ్చేసి కొట్టుకొని పోతూ ఉంటుంటుంది. అది జలపిడుగు అంటుంటాము అని అర్థం చేసుకోవాలి. చిన్నారులు 3వది చూడండి. ఇక్కడ క్రింది వాక్యాల్లోని ప్రకృతి వికృతులను గురించి గుర్తించండి. కింద మనకు మడత మీరే చెప్పాలి. మొదటి వాక్యం చదువుతాను చూడండి. మానవుడు ఆశాజీవి, అతని ప్రయత్నాన్ని బట్టి ఆశలు నెరవేరుతాయి. విన్నారు కదా ఈ వాక్యంలో? ఇందులో ప్రకృతి వికృతులను గుర్తించి దాని కింద గీత గీయండి. చెప్పండి మరి ఏమున్నాయో. మొట్టమొదటగా ఆశాజీవి అన్నంలో ఆశ అనేది ఏంటి మరి? వికృత మరి ప్రకృతి, రైట్. మరి దీనికి అదే వాక్యంలో వికృతి కూడా ఉన్న చూడండి. ఏమున్నది మరి ఏమున్నది మరి? ఆశ వికృతి, రైట్. ప్రకృతి వికృతి పదాలను గుర్తించినాము. తర్వాత 2వ వాక్యంలో చూడండి చిన్నారులు. సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి, జడువానకు కుహరాలలోని సింగాల గుండెలు పగిలాయి. ఇక్కడ ఈ వాక్యంలో మనకు 2 ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి. గుర్తిస్తే ఎవరు గుర్తిస్తారు చెప్పండి? సింహాలు అనేది, సింహాలు. తర్వాత ఏమున్నది? సింగాలు, రైట్. సింహము సింగాలు. దీన్ని సింగం ప్రకృతి వికృతిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి మరి చెప్పగలరా? చూడండి, ఇంకొకటి ఉన్నది. కుహరం. కుహరం. ఇక్కడ ప్రకృతి వికృతులు మనం తెలుసుకున్నాం. ఇక వ్యాకరణాంశంలోకి వచ్చినట్లయితే కింది పదాలను పరిశీలించండి, వాటిని విడదీసి సంధిని గుర్తించి సూత్రం రాయండి. ఇక్కడ వ్యాకరణాంశాలు సందులను ఇచ్చాడు కవి పాఠ్యాంశంలో. సందులు అంటే మనం గత తరగతులలో 6వ తరగతి నుంచి మనం 7, 8 తరగతుల్లో తెలుసుకొని ఉన్నాము. అసలు సంధి అంటే ఏమిటి తెలుసా ఎవరికైనా? సంధి పూర్వపద స్వరములకు పరపద స్వరము ఏకాదేశమగుట సంధి అంటాము. 2 పదాలు కలిసి ఏకపదంగా పలికేటువంటి దాన్ని సంధి అని మనం పూర్వ తరగతులు తెలుసుకుని ఉన్నాం. ఇక్కడ పూర్వపదం అంటే మొదటి పదమని, పరపదము లేదా ఉత్తర పదం అని 2వ పదం అంటుంటాము. పూర్వపద స్వరములకు, స్వరములు అంటే అక్షరానికి, పూర్వపదంలో ఉన్న చివరి అక్షరానికి, పరపదంలో ఉన్న మొదటి అక్షరానికి గాక జరిగినట్టయితే దాన్ని సంధి అంటాము, కలయిక జరిగినట్టయితే. ఇట్లా ఇక్కడ మనకు ఒక 3 సందులు ఇచ్చున్నాడు. ఒకటోది ఎట్లని. దీన్ని విడదీయండి. ఎట్లా విడదీస్తారు మరి? ఎటులా ప్లేస్ అనా? కాదు. దాన్ని కరెక్ట్గా 2 పదాలు కలిసినాయి. ఎట్లు అనేది ఒకటి, అని అనేది ఒకటి. ఈ 2 పదాలు విడిగుడిగా ఉన్నటువంటి దాన్ని ఏకపదంగా ఎట్లా అని అంటున్నాము. ఇది సంధి. దీనికి సంధి ఎట్లా జరిగిందని చెప్పుకున్నాము. ఎట్లు అన్నప్పుడు క్లూలో ఊ ఉన్నది,
ఇక్కడ అని అన్నప్పుడు ఆ అనే అక్షరం ఉన్నది. ఇక్కడ ఊకు అచ్చుపరమైనది. ఉకారానికి అచ్చుపరమైతే సంధి నిత్యము. ఇది ఉకార సంధి యొక్క సూత్రం. రాసుకోవాలి చిన్నారులు. ఉత్తునకు అచ్చుపరం అయితే సంధి నిత్యము. సంధి ఉకారము అంటే ఉత్త సంధి అని అర్థం. ఇక్కడ రెండవది చూడండి మరి, కాలమంటూ. కాలమంటూ దీని విడదీయండి చిన్నారులు. ఎస్, కాలము అంటూ. కాలము ప్లస్ అంటూ. ఇది కూడా ఏ సంధి చెప్పండి? ఎస్, ఉకార సంధి. ఇది కూడా సేమ్. ఇక్కడ ము అన్నప్పుడు ఊ ఉన్నది, ఇక్కడ ఆ అన్నప్పుడు ఆ ఉన్నది. ఇక్కడ ఉకారానికి అచ్చుపరమైనది కాబట్టి ఇది ఉత్వ సంధి. తర్వాత ఇంకొక పదం వరుగులయ్యే. దీన్ని విడదీయండి మరి. ఎస్, ఒరుగులు. ఒరుగులు ప్లస్ అయ్యే. ఇక్కడ ఏ సంధి ఉంది? ఎస్, ఇక్కడ కూడా ఉకారానికి అచ్చపరమైంది. లు ఉన్నప్పుడు ఊ ఉన్నది, ఇక్కడ ఆ అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉకార సంధి. ఉకార సంధి సూత్రం ఏం చెప్పండి చిన్నారులు? ఎస్, ఉకారానికి అచ్చుపరమైతే ఉకార సంధి. అంటే ఉత్తునకు అచ్చుపరం అయినప్పుడు సంధి నిత్యము. సంధి అనేది తప్పకుండా వస్తున్నది అనేది. ఇక శబ్దాలంకారాలు చూద్దాం. అలంకారాలు మీకు 8వ తరగతిలో కాస్తంత కొన్ని మాత్రమే ఉపరితలంగా చెప్పడం జరిగింది. అలంకారము అంటే ఏమిటి అంటే, మానవునికి ఈ యొక్క భూషణాలు ఏ విధంగా అయితే ఉన్న అందాన్ని రెట్టింపు చేస్తే భూషణములు అంటే అలంకారాలు. ఈ అలంకారం ఏమేమి అలంకారాలు ఉంటాయి మనకు? మామూలుగా టై, బెల్టు, బూట్లు, మహిళలకైతే అనేక రకాలైన ముక్కు పోగులు, చెవులకు దిద్దులు, ఇవన్నీ కూడా అలంకారాలే. మనం వేసుకునేటువంటి యొక్క కాస్మెటిక్ అన్నీ కూడా అవి అలంకారానికి. మరి ఎందుకు అవి అలంకారాలు ఉన్నాయి? మరి ఎందుకు అంటే, మానవుని యొక్క అందాన్ని ఏ విధంగా అయినా ఉన్న అందాన్ని రెట్టింపు చేయడానికి అలంకారాలు వాడుతామో, కావ్యంలో కూడా కవులు, రచయితలు, కళాకారులు ఆ కావ్యానికి ఒక అందం చేకూరడానికి ఆ అక్షరాలకు ఒక రమణీయంగా చెప్తారు. దాన్ని అలంకారాలు అంటుంటాం. ఈ అలంకారాల్లో 2 రకాలు ఉన్నాయని తెలుసు మనం 8వ తరగతి తెలుసుకున్నాం. ఏమిటి మరి? ఎస్, అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. ఓకే, మనకి ఇక్కడ అర్థాన్ని బట్టి చెప్పే అలంకారాలనేమో అర్ధాలంకారాలు అంటాము, శబ్దాన్ని బట్టి చెప్పేవేమో శబ్దాలంకారాలు అంటారు. ఇక్కడ ఈ యొక్క అలంకారాలు స్పష్టంగా అర్థం కాకుండా ఉన్నట్టయితే మరొక తరగతిలో ప్రత్యేకంగా అలంకారాల గురించి ఒక పీరియడ్ తీసుకొని చెప్తాను చిన్నారులు. ఇక్కడ ఉన్నట్టు మాత్రం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఉదాహరణకు, గొడ్ల డొక్కలు గుంజిన, వానపాములు ఎండిన, గుడిసెలకు విసిరి పోతివా, నడుము చుట్టుకు పోతివా. ఇక్కడ చివర చూడండి, గుంజిన, తర్వాత ఎండిన, గుడిసెకు విసిరి పోతివా, తర్వాత చుట్టుకు పోతివా. ఇక్కడ చివర చూడండి, నానా వావా అంటే పదాల చివర కానీ వాక్యాల చివర కానీ వచ్చిన అక్షరమే మళ్ళీ పునరుక్తమైతే దాన్ని ప్రాస అంటాము. అది అంచెలో ఉన్నట్టయితే అంత్యప్రాస అంటాం, లేదా అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, శేఖానుప్రాస అని అందులో రకాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఇది మనం అంత్యానుప్రాసను పరిచయం చేస్తున్నాడు కవి, రచయిత. చూడండి, ఇక్కడ ఈ యొక్క అంత్యానుప్రాస యొక్క లక్షణం చెప్తున్నాడు. పాదాల చివర, పదాల చివర, వాక్యాల చివర, చరణాల చివర అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాస అలంకారము అంటున్నాం. అట్లాగే ఇంకొక అంశం చూడండి, పాఠంలోని అంత్యానుప్రాస అలంకారాల పంక్తులను గుర్తించండి. పంక్తులు అంటే వరుసలు. ప్రతిదీ చూడండి, అన్నీ కూడా చివర వచ్చే అక్షరాలు ఏ ఉన్నాయో చూడండి. ఇక్కడ లేవరి, జాలరి, అట్లాగే మనకు ఎడ్ల డొక్కలు గుంజిన, ఎండిన, వరిలో పడిన, ఇట్లా లేబరి, జాలరి అని ఇక్కడ ఉన్నవి. ఇట్లా చివరగా వచ్చినటువంటి దాన్ని మనం అంత్యానుప్రాసగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నడొస్తావు లేబరి, ఏడ ఉంటివి జాలరి, ఎప్పుడొస్తావు లేబరి, ఎన్నడొస్తావు
జాలరి అనేటువంటి చివర అక్షరాలు ఉన్నవి. ఇది అంత్యానుప్రాసగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మరొక అంశము సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ సమాసాల గురించి చెప్తున్నాడు. సమాసము అంటే సమర్థవంతమైన పదాలు సమాసాలు అని మనం గత తరగతిలో మనం నేర్చుకొని ఉన్నాము. ఇక్కడ ఏం సమాసం ఇచ్చిండో చూడండి. కింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి. భద్రాచలం, చూడండి భద్రాచలం. తర్వాత ఇంకేమి ఇచ్చినాడు మరి? ఇక్కడ భద్రాచలం, భద్ర అనేది సంజ్ఞ, చలం అనేది నామవాచకం. ఇక్కడ సంభావనము అంటే పేరు అని అర్థం, పేరుతో వచ్చేటువంటిది, అను పేరు గల పేరు. భద్రాచలం, భద్ర అను పేరు గల, ఇక్కడ ఇచ్చాడు మరి. అచలం అంటే కొండ, భద్ర అనేది పేరు, నామవాచకము, సంజ్ఞ అని మనం ఇక్కడ అంటున్నాము. సంజ్ఞనే సంభావన అని కూడా అంటాము. సంభావన అంటే ఇక్కడ పూజలకు ఇచ్చే సంభావన కాదు, ఆ సంభావన వేరు. విన్నారా? ఇక్కడ ఏమిచ్చాడో చూడండి. ఈ విధంగా పూర్వపదం మొదటి పదంలో సంభావన ఉన్నట్లయితే ఆ సమాసాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటాము. ఇక్కడ భద్రాచలము లేకుంటే భారతదేశము, భారతుని అని పేరు గల దేశము అని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్లా పేరుగాక ముందు సంభావన ఉన్నట్లయితే దాని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటాము. సంభావనం పూర్వపదంలో ఉంటే సంభావన పూర్వపద కర్మధారయం, సంభావనం ఉత్తర పదంలో ఉంటే ఉత్తరపద కర్మధారయ సమాసం అని కూడా చెప్పుకుంటాము. ఇక ఈ పాఠంలో ఉన్న సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలను గుర్తించి చూడండి. మరి ఇక్కడ ఏమున్నాయో ఒకసారి. సరళ సాగరము, సరళ అని పేరు గల సాగరము. అట్లాగే ఇంకా చెప్పండి. ఎస్, కోయిల సాగరము, కోయిల అని పేరు గల సాగరము. ఇట్లా సంజ్ఞతో సంభావనతో వచ్చినట్టు పదాలు ఏవైతే ఉన్నాయో సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పవచ్చు. అట్లాగే ఇంకొకటి రూపక సమాసం గురించి ఇచ్చాడు. ఈ యొక్క రూపక సమాసాన్ని చూడండి. కింద గీసిన సమాస పదాన్ని పరిశీలించండి అన్నాడు. ఏముందండి మరి? ఇక్కడ ధనాలన్నింటిలో శ్రేష్టమైనది విద్యాధనం. ఇక్కడ విద్యాధనం, విద్యాధనం. ఇక్కడ దీన్ని రూపక సమాసం అంటాము. దీనినే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాము. అంటే ఉపమానాన్ని ఉపమేయంలో ఊహించి చెప్పడం, ఉపమేయాన్ని ఉపమానంతో చెప్పడము అన్నట్టు. ఇక్కడ జ్ఞానజ్యోతి అని ఒక ఉదాహరణ తీసుకుందాం మనం. జ్ఞాన జ్యోతి, జ్యోతి అంటే వెలుగు. ఇక్కడ ఏ జ్యోతి మరి? జ్ఞానం అనేది జ్యోతి. మనం ఇక్కడ ఉపమేయం ఏది? జ్యోతి. జ్యోతి అనే ఉపమయాన్ని దేంతో పోల్చినాము? జ్ఞానంతో పోల్చినాము. జ్ఞానం అనేది జ్యోతి. ఇక్కడ కూడా విద్యాధనము, విద్య అనేది ధనము. ఇది రూపక సమాసం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగనే ఇంకా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. దయాభరణము, దయ అనేది ఆభరణము. తర్వాత కృపారసము, కృప అనేది రసము, చిన్నారులు. ఇవి రూపక సమాసానికి ఉదాహరణ అని చెప్పేసి ఇంకా చివరిగా ఒక 3 అంశాలు ఉన్నవి, అవి చెప్పి ముగిస్తాను మీకు. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసంలో గుర్తించండి. ఇవి నేను చెప్పను, మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు మీరే అర్థం చేసుకొని సొంతంగా రాయవలసి ఉంటుంది. మీరు ఇంటి దగ్గర రాసుకోండి, మీరు అర్థం చేసుకొని రాసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మీ తరగతిలో మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకొని ఈ యొక్క సమాసాలకు వివరంగా తెలుసుకోవాలని చెప్తూ, పాలమూరు జిల్లా ఒకటి, సరళసాగరం అనేది రెండవది, మన్యం కొండ, ఈ 3 కూడా ఏ సమాసం? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. చెప్పేటప్పుడు మీరు వినుంటే, జాగ్రత్తగా వినుంటే వీటికి మీరు జవాబులు చెప్పగలుగుతారు. తర్వాత కీర్తి కన్యక, జ్ఞానజ్యోతి చెప్పడం జరిగింది. ఇది ఏ సమాసాలు మీరు పూర్తిగా రాయండి. రాసి తెలుసుకొని ఈ నోట్స్ అంటే కూడా ఉపాధ్యాయులకు చూపించండి. ఇంతటితో ఈ యొక్క పాఠ్యాంశము ముగిసిందని తెలియజేస్తున్నాను. చిన్నారులు మీరు అర్థం చేసుకొని ఈ పాఠాన్ని సొంతంగా మాటలు రాయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.